సంక్రాంతి సందడి మొదలైంది. 10 రోజుల పాటు సెలవులు రావడంతో సంతోషంతో పట్నం నుంచి పల్లెలకు పయనమయ్యారు జనం. కానీ పట్నం దాటక ముందే వారి ఆనందాన్ని ఆవిరి చేసేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. అసలు పండగ మాకే అంటూ అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ప్రయాణికుల నడ్డి విరుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే ప్రయాణికుల నుంచి ఛార్జీలు భారీగా వసూలు చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో 2000 రూపాయలుంటే ఏకంగా 3 పెంచి వసూలు చేస్తున్నాయి ట్రావెల్స్ యాజమాన్యాలు. అంటే ఒక్కొక్కరికి ఏకంగా 6000 రూపాయల ఛార్జ్ లాగేస్తున్నారు. ప్రస్తుత ప్రైవేట్ బస్సుల ఛార్జీలు చూస్తే ఏపీకి వెళ్లి రావాలంటే ఒక్కొక్కరు 10,000కు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగ పూట ప్రయాణ ఖర్చులు పేదోడికి భారంగా మారాయి. ఏసీ స్లీపర్ 20 ఒకటి 4 కావాలి. ఒకటి ఎంత? 2300 పడుతుంది. 2300 800 ఉండేది. పండగ సీజన్ సార్. నాన్ ఏసీలో అయితే 12,000 పడుతుంది. 2000 నాన్ ఏసీ స్లీపర్. ఏసీ ఎంత? 2800. ఏసీ 2800. 2300 ఏసీ రాజమండ్రి. 10,000 అయితే 10,000 అయితే 9,200. కారు పోతే వైజాగ్ రాజమండ్రి కాకుండా వైజాగ్ వేరేలాగే. హైదరాబాద్ టు వైజాగ్ 12th రోజు చూస్తున్నారా? పండగ 14th కదా. రేపు రేట్లు ఎక్కడ ఉంటాయండి? అన్ని ట్రావెల్స్ అంతేనా? తెలంగాణ ఆర్టీసీ కూడా అంతేనా? ఆల్రెడీ ఆర్టీసీ అయిపోతుంది. వైజాగ్ మీకు హైదరాబాద్ టు వైజాగ్ ఒక్క టికెట్ వైజాగ్ 4,000 నాన్ ఏసీ.